వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద, ముఖ్యంగా ఈ సీజన్ లో అందాల్సినటువంటి యూరియా సఫిషియెంట్ గా రైతులకు అందకపోవడం వల్ల రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా సమాయత్తపరుస్తూ జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘాలు, రైతులు వారందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఒక రిప్రజెంటేషన్ ని ఆర్డీఓస్ కి అందించమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 2 ఆర్డీఓ కేంద్రాల్లో కూడా, ఇటు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి అనకాపల్లి ఆర్డీఓ అలాగే నర్సీపట్నం ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ కూడా తెలిసినా సరే మొద్దు నిద్ర వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఈ సమయానికి ఎంత పంట ఉంటది, ఎంత యూరియా అవసరం ఉంటది, ఎలా వారికి సరఫరా చేయాలనేటువంటిది ఓ ప్రభుత్వం నడిపేటువంటి ఏ నాయకుడి కన్నా మినిమం కామన్ సెన్స్ అది. గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా ప్రతి సంవత్సరం ఆయా పంచాయతీని యూనిట్ గా తీసుకొని, ఆర్బీకే సెంటర్ ని యూనిట్ గా తీసుకొని సర్వేలు నిర్వహించి ఏ రకంగా ఎంత అవసరం ఉంటది, ఎంత విత్తనాలు అవసరం ఉంటాయి, ఎంత యూరియా అవసరం ఉంటది అనేటువంటిది సర్వే చేసుకొని ప్రభుత్వానికి నివేదిక అందించి సమయానికి ప్రొక్యూర్మెంట్ అంతా కూడా చేసుకొని ఏ రైతుకి ఇబ్బంది లేకుండా రైతుకి డోర్ డెలివరీ చేసినటువంటి ప్రభుత్వం మాది. రైతుకి ఎరువులు గాని, రైతులకు విత్తనాలు గాని డోర్ డెలివరీ చేసి వారికి కావాల్సినటువంటి విధంగా అందించినటువంటి ప్రభుత్వం గతంలో ఉండేది. 2024లో ఈ సమస్య ఎందుకు రాలేదు ప్రభుత్వం మారినప్పటికీ అని అంటే, 2024 జూన్ 4వ తారీఖు మేము ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి అప్పటికే రైతుకి ఆ సీజన్ కావాల్సినటువంటి అన్ని కూడా రైతులకు సంబంధించి ఎరువులు గాని, విత్తనాలు గాని అన్ని కూడా ప్రొక్యూర్ చేసి అందించినటువంటి సందర్భంలో గత సంవత్సరం ఇబ్బంది రాలేదు. ఇప్పుడే పెద్దలు ముత్యాలనాయుడు ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు, మీరు 1/2 ఎకరం ఉన్నా ఒక బస్తాయే, ఎకరం ఉన్నా ఒక బస్తాయే, 5 ఎకరాలు ఉన్నా ఒక బస్తాయే, 10 ఎకరాలు ఉన్నా ఒక బస్తాయే ఇస్తే ఏ రకంగా రైతుకి ఇబ్బంది అవుద్ది, ఏ రకంగా రైతుకి కావాల్సినటువంటి దిగుబడి వస్తుంది అనేటువంటి కనీస అవగాహన లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నప్పుడు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దాన్ని. ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి, నేరుగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయితే అసలు యూరియా ఎందుకు వాడుతున్నారని అడుగుతున్నారు. మరి అంత ఏ మేరకు వెళ్ళిపోయారో వాళ్ళు. యూరియా వాడితే, ఎక్కువ వాడితే ప్రజలకు నష్టం వస్తుంది, రైతుకు నష్టం వస్తుంది, రైతు దిగుబడి సరైనటువంటి దిగుబడి రావట్లేదు, పండించాల్సినటువంటి పంట సకాలంలో వర్షాలు పడక ఇబ్బందులు పడతా ఉన్నారు. వర్షాలు పడినటువంటి సమయానికి ఎరువులు అందించాల్సినటువంటి ప్రభుత్వం అందించకపోతే, సమయానికి గిట్టుబాటు రాకపోతే, సమయానికి కావాల్సినటువంటి ప్రొక్యూర్మెంట్ రాకపోతే రైతు ఏమైపోవాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మీరు ఎవరైనా మాట్లాడితే బొక్కలా వేస్తానని, ఎవరికి మాట్లాడేటువంటి హక్కు లేదని, రైతులు మాట్లాడడానికి వీలు లేదని చెప్పి ఈ ముఖ్యమంత్రి హుకుం జారీ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందువల్ల మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అలాగే భారీ ఎత్తున రైతులు తరలివచ్చి వినతి పత్రాలు అందించడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఈ 15 నెలల పాలన రైతుల పాలిట శాపంగా మారింది. అన్నదాతలకు ఆపద వచ్చేట్టుగా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి. ఎంత దారుణంగా యూరియా కొరత ఏర్పడడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా అతని పాలనలో వైఫల్యం చెందారు. కూటమి తమ పాలనలో వైఫల్యం చెందిన పరిస్థితి చూసాం. ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో యూరియా కొరత ఉంది. అతను పుట్టిన జిల్లా అయిన చిత్తూరులో కూడా యూరియా కొరత ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో యూరియా కొరత మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా యూరియా కొరత విచ్చలవిడిగా తాండవిస్తూ ఉండే పరిస్థితి. ఈ రోజు వీళ్ళు కొరత లేదు అని అడ్డగోలుగా అబద్ధాలు చెప్తూ ఉన్నారు. కొరత లేకపోతే రైతులు బారులు తీరి యూరియా కోసం పడిగాపులు పడే దుస్థితి ఎందుకు వచ్చింది? రైతులు ఎండను తట్టుకోలేక చెప్పులు క్యూలో పెట్టే దుస్థితి ఎందుకు వచ్చింది? ఇదే మాట కొరత లేదు అనే దుస్థితి ఆ క్యూ లైన్స్ దగ్గరికి వెళ్లి వీళ్ళు చెప్పగలరా? ఎందుకు? వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారి సొంత జిల్లా శ్రీకాకుళంలో కూడా యూరియా కొరత విపరీతంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. యాక్చువల్ గా పండించాల్సిన పంట కంటే 71% మాత్రమే రైతులు పండించినా కూడా ఈ ప్రభుత్వం యూరియా సప్లై చేయలేకపోతుంది. యాక్చువల్ గా పండించాల్సింది 85.26 లక్షల ఎకరాలు పండించాల్సి ఉండగా 55 లక్షల ఎకరాలు మాత్రమే పంట సాగు ఈ ఏడాది జరిగితే దానికి కూడా వీళ్ళు యూరియా అందించలేని పరిస్థితులు ఉన్నారంటే
రైతాంగాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు తీసుకుంటే పెట్టుబడి సాయం 2 ఏళ్లు కలిపి 40,000 ఇవ్వాల్సి ఉండగా కేవలం 5,000 ఇచ్చిన పరిస్థితి చూసాము. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఇవ్వని పరిస్థితి, పంటకి బీమా చేయని పరిస్థితి, అలాగే తీసుకుంటే గిట్టుబాటు ధర ఇవ్వని పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో మిర్చి రైతులు, అలాగే ఉల్లి రైతులు, మామిడి రైతులు, పొగాకు రైతులు, అన్ని రైతాంగాలు కూడా ఈ రోజు ఇబ్బందులు పడుతున్నాయి. అరటి రైతులు, చీనీ రైతులతో సహా గిట్టుబాటు ధర లేక ఈ రోజు వెలవెల్లాడే పరిస్థితి రైతాంగానికి వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన తీసుకుంటే ఆర్బీకేల ద్వారా విత్తనాలైనా, ఎరువులైనా, యంత్ర సామాగ్రి అయినా ఇంటి దగ్గరికే వచ్చి ఇచ్చే పరిస్థితి, రైతు రాజుగా బ్రతికే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఈ కూటమికి ఓట్లేసిన రైతులు బాధపడుతూ ఉన్నారు. ఎందుకు వీళ్ళకి ఓట్లేసామా, ఇలాంటి దుస్థితి మాకు వచ్చింది అని బాధపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, రైతులకు కావాల్సిన యూరియా సప్లై చేసి తీరాలి. అలాగే కేంద్రం దగ్గర అదనపు యూరియా అడగండి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే వ్యాపారులు కలిసి ఈ ఉన్న యూరియాని బ్లాక్ మార్కెట్ కి తరలించడం వల్ల ఇలాంటి దుస్థితి నెలకొనింది. కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్ లో ఉన్న యూరియా అంతటిని కూడా రైతులకు సప్లై చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రైతులకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ యూరియా కొరతను నివారించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.